ఈ లడ్డూ విషయంలో ఎవరి ఇంత జరిగినా కూడా కొవ్వు లేదు, జంతు కొవ్వు లేదని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వచ్చి నేరుగా ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారు? అలాగే ఎందుకు అయినప్పుడు కూడా క్యాబినెట్లోనూ ఇతరత్ర ఇండైరెక్ట్గా టీడీపీ హ్యాండిల్స్లోనూ ఏఐ ద్వారా ఇతరత్ర కూడా ఎందుకు పచ్చి అబద్ధ ప్రచారం చేయిస్తున్నారు? ఎందుకు ఎదురుదాడి చేయిస్తున్నారు? ఈ ఫ్లెక్సీలు పెట్టి ఎదురుదాడి చేస్తే జనం నమ్ముతారా? ఇటువంటి వాటిని ఎట్లా అలౌ చేస్తున్నారు? ఈ ఎల్లో మీడియా ఎందుకు ఈ చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బాగా డ్యామేజ్ అయిపోయింది అనుకునే వీళ్ళు ఎదురుదాడి ఇంకా తీవ్రతరం చేస్తున్నారా? దీని మీద విష్ణు గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏమిటి? అసలు ఈ ఓవరాల్గా ఈ ఇష్యూలో ఎందుకు ఎదురుదాడి చేయాల్సి వస్తుంది? చంద్రబాబు గారు కానీ ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు క్షమాపణ ఎందుకు కోరలేకపోతున్నారన్న ప్రశ్నకి మామూలుగా అయితే ఒక మాట అన్నందుకే జైల్లో పెట్టేటువంటి ప్రభుత్వం ఇంత పెద్ద ఘోరమైనటువంటి మహాపచారం చేసిన తర్వాత కూడా దర్జాగా ఎదురుదాడి ఎట్లా చేయగలుగుతున్నారు? సార్, క్షమార్పణ కానీ ఘోర అపచారం సార్ ఇది. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ రాశారు, అది పూర్తిగా వాళ్ళకే వర్తిస్తుంది, పూర్తిగా అనమాట. క్షమించరా అనేటువంటి నేరం. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు, కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి దేవదేవుడి యొక్క ఆశీస్సులు లభించాలి అని చెప్పని తినేటటువంటి ప్రసాదంలో చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది, పంది కొవ్వు కలిసింది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారంటే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టే ఒక చెంపదెబ్బ అన్నమాట. ఒక ఏ రకంగా అంటే సుప్రీంకోర్టు ఆ రోజే చెప్పింది, లడ్డూని రాజకీయాలకి ఉపయోగించమోకండి అని చెప్పండి, పదే పదే చెప్పింది. అయినప్పటికీ కూడా ఎందుకుని నోరు తెరవలేదు? కేబినెట్ మీటింగ్లో మీరు ప్రచారం చేయండి అని చెప్పాడు ఆయన. మంత్రులకి కలిసిందని చెప్పిన ప్రచారం చేయండి అన్నాడు. కానీ ఆయనే వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, సెప్టెంబర్ 18, 2024 టీటీడీ ఆఫీసులో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో జంతువు కొవ్వు కలిసింది అని చెప్పని ఏ ఆధారాలతో మాట్లాడాడు ఆయన, ఏ సమాచారంతో మాట్లాడాడు? ఏవీ లేకుండానే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకని మాట్లాడాల్సి వచ్చింది? ఈరోజు కేబినెట్లో ఆయన మాట్లాడకుండా, ఆయన సమాధానం చెప్పకుండా సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు ప్రచారం చేయండి అని చెప్పి ఎందుకని వాళ్ళ మీద వదిలేశాడు? ఇదంటే మౌనం అంగీకారం అన్నమాట. అంటే ఖచ్చితంగా సిబిఐ సబ్మిట్ చేసినటువంటి రిపోర్టులో యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పని వచ్చిన తర్వాత ఇంకా సరౌండింగ్స్ అనమాట, అప్పన్న లేకపోతే బోలేబాబా సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పని ఎన్డీడీబీలో 4 పర్యాయాలు సర్వే కల్తీ జరిగిందా లేదా అని చెప్పని చేయించినప్పటికీ కూడా ఎక్కడ కూడా సమాచారం లేదు అని చెప్పని సిబిఐ రిపోర్టులో ఇచ్చినటువంటి దరిమిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత లడ్డూలో కల్తీ జరిగిందని సోషల్ మీడియాలో లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పని రోడ్ల మీదకి వెళ్ళి గుడులు కడగండి అని చెప్పని, లేదంటే నిన్న జరిగినటువంటి బ్యానర్లు పెట్టినటువంటి కొన్ని జిల్లాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో ఒక దుష్ప్రచారం. ఇప్పటికీ కూడా లడ్డూని కల్తీ జరగలేదని చెప్పిన తర్వాత ఇప్పటికీ కూడా లడ్డూని ఒక రాజకీయ వస్తువుగా మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఒక కరుణాకర్ రెడ్డి గారు చెప్పినా, సుబ్బారెడ్డి గారు చెప్పినా, లేకపోతే సిట్ చెప్పినప్పటికీ కూడా, సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా అంతా వైలేట్ చేసి ఈ లడ్డూని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నటువంటి, క్షమించరానటువంటి నేరం చేసినటువంటి కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎందుకని మాట్లాడటం లేదు అని చెప్పని ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. మాట్లాడమని చెప్పండి, తప్పైపోయిందని చెప్పండి. కాదండి, వాళ్ళ బదులు వాళ్ళు మాట్లాడలేక ఎల్లో మీడియాని జనం మీదకి వదిలేరు అనుకుంటా. వాళ్ళు రెచ్చిపోయి అబద్ధాలు అన్నీ కలిపి వండేస్తున్నారు. ఆ పాపం వీళ్ళు టేకప్ కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మరి రాధాకృష్ణ కంటే అంత పెద్ద నమ్మకం ఉందో లేదో కానీ కిరణ్ పెద్ద పూజలు గీజులు చేస్తాడు కదా, అయినా కూడా ఇంత పాపంగా రాయిస్తున్నాడంటే అంటే ఆయన తెలియకుండానే రాస్తూ ఉండాలి, లేదా తెలుగుదేశం వాళ్ళే దాంట్లో రాస్తూ ఉండాలి. అంత తప్పితే తెలుగుదేశం వాళ్ళు ఏం రాసిస్తే అది వేసుకుంటూ ఉండాలి. అంత తప్పితే ఇంకేమైనా కారణం కనపడుతుందా? అసలు జంతు కొవ్వు అంశమే రాయట్లేదు. మీరు గమనించారా? ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ అస్సలు వదిలేసి
ఇంకేదో పామాయిలనో అవును. ఇంకోటనో వాటి మీద ఉంటే చర్య తీసుకోండి. మరి గతంలో చంద్రబాబు గారి టైంలోనే వచ్చిందని కదా ఈ కంపెనీ ఇవన్నీ కూడా. వాటికి సమాధానం చెప్పకుండా ఎందుకు ఇంత అరాచకం అంటే అంత భయపడిపోతున్నారు అనుకోవాలా? ఈ జనం నమ్మట్లేదు, ఇంత మనం అంటే మన పాపాలు జనానికి తెలిసిపోయాయని వీళ్ళు ఫీల్ అవుతున్నట్లా? అంతేగా సార్, వాళ్ళు చేసినటువంటి తప్పు, వాళ్ళు చేసినటువంటి నేరం ప్రజలకి అర్థమైపోయిందని, ప్రజలకి విశదీకరించింది సిట్ అని చెప్పనే ఉద్దేశంతో ఆ రెండు పత్రికలు కూడా వాళ్ళు రాస్తా ఉన్నారు. ఎడిటోరియల్ రాసేటప్పుడు కిరణ్ గారికి తెలియకుండా రాస్తారని చెప్పని నేనైతే అనుకోను. లేదు ఆ మధ్య కాదు విష్ణు గారు ఆ మధ్య ఒక టాక్ ఏమొచ్చిందంటే, నిజమా ఒకటిదో నాకు తెలియదు కానీ తెలుగుదేశం ఆఫీస్ నుంచి వచ్చేదాన్ని యథాతథంగా వేసేసుకుంటున్నారంట కొన్ని. మరి నేనైతే చదవలేదు ఎడిటోరియల్, మీరు చదివినట్లున్నారు. వాళ్ళు కొందరు తెలుగుదేశం వాళ్ళే ప్రచారం చేస్తున్నారు, మేము ఏ రాసి పంపితే అది వేసేసుకుంటారని. అట్లా ఏమన్నా వేసుకుంటున్నారేమో. కాదు, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఈ రెండు పత్రికల్లో ఈ రోజు వచ్చినటువంటి సమాచారం మొత్తం డేట్ వైజ్గా తప్పుదోవ పట్టిస్తూ జ్యోతిలో కానీ ఈనాడులో కానీ రాసినటువంటి రెండు కూడా పూర్తి సమాచారం ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటిది, అందులో కరెక్టే. కానీ వీళ్ళు అదనంగా రాసినటువంటి ఎడిటోరియల్ అనమాట. ఇలాంటి పనులు చేసినటువంటి వాళ్ళని కటకటాలు వెనక్కి నెట్టాలి అని చెప్పని అన్నారు. ఎవరిని నెట్టాలండి? తప్పుడు విధానాలతో తప్పుడుగా ప్రచారం చేసినటువంటి వాళ్ళన, తప్పుడు రాతలు రాసినటువంటి వాళ్ళన, తప్పుడుగా ప్రచారం చేసినటువంటి వాళ్ళన ఎవరిని కటకటాలు వెనక్కి నెట్టాలి అని చెప్పని ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సమాచారంతో ముద్రించేసి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే బయటికి రావాలి. చంద్రబాబు నాయుడు గారే స్ట్రైట్ అవే ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఏ రోజైతే జంతు కొవ్వు కలిసింది అన్నారో, ఒక ముఖ్యమంత్రిగా ఆదేశించాలి. ఏదన్నా సమాచారం ఉంటే ఆయన ఆదేశించాలి, రిపోర్ట్ తెప్పించుకోవాలి, తర్వాత మాట్లాడాలి. అవన్నీ ఏమీ లేకుండా స్ట్రైట్ అవే మాట్లాడేసి ఈ రోజు సైలెంట్ అయిపోతే, పత్రికల ద్వారా రాయిస్తే, పత్రికలకి ప్రభుత్వమే సమాచారం ఇస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చూస్తే ఏ రకంగా ప్రజలు హర్షిస్తారు, ఏ రకంగా హిందూ ధర్మం హర్షిస్తుంది, ఏ రకంగా సనాతన ధర్మం హర్షిస్తుంది, ఏ రకంగా హిందూ ధర్మానికి తూట్లు పొడిచారు, వెన్నుపోటు పొడిచారు వెంకటేశ్వర స్వామికి అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం వాళ్ళు ముగ్గురే చెప్పాలి. మౌనం వహిస్తే కుదరదు. రైట్. ఓకే, అనిల్ గారు హైదరాబాద్ నుంచి. అనిల్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మీకు రెండు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను సార్. ప్లీజ్, ఏదైనా అభ్యంతరకరమైన పదాలు లేకుండా చెప్పండి. అట్లాంటిదేం లేదు సార్. రోజు మనము ఈనాడు, ఆంధ్రజ్యోతి మనము వాళ్ళ దగ్గర వస్తున్నారు, వాళ్ళ దగ్గర వస్తున్నారు అనే దానికంటే వాళ్ళు ఏం రాయాలో కూడా మనమే ప్రింట్ చేసి మనం ఇచ్చేస్తే అది ప్రచురించమంటే అయిపోద్ది. మీరు ఆ పని చేయండి, మీరు చేయండి, బాగుంటుంది. మంచి ఆలోచన. థ్యాంక్ యూ. వాళ్ళు కాదు పచ్చి అబద్ధాలు రాయటం మీకు నచ్చితే నాకేం అభ్యంతరం లేదు. మేము చెప్పేది ఇదిగో, ఇది ఈ అబద్ధం ఇట్లా రాశారని చెప్పగలుగుతున్నాం. మీరు కూడా అట్లా చెప్తే చెప్పండి. అంతేగాని ఏదేదో మాట్లాడి వాళ్ళకి బుధాన వేసుకోండి. ఆ పాపంలో నాకు భాగం కావాలని అనిల్ గారు అనుకుంటే మీ ఇష్టం, తీసుకోండి. ఆ పాపం వాళ్ళ జంతు కొవ్వు అన్నది అప్పుడు రాశారు కదా, ఇప్పుడు ఎందుకు రాయట్లేదని మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు చదవండి. మీరు ఆ మోసపోదలిస్తే మోసపోండి. మేము అంతా మోసపోవడానికి సిద్ధంగా లేవు. మీ అమాయకత్వం అనుకోవాలా, మీ పిచ్చిదనం అనుకోవాలా, మీ ఇష్టం అది. రైట్.